అంటే నేను మీ అమ్మగా అక్కడికి రావాలి? అవునమ్మా. వస్తాను బాబు. నా రాకతో నీ అవసరం తీరుతుంది, మీ పెళ్లి జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మతో అవసరం ఉండదు. నువ్వు మా అమ్మవి కాదు అంటావు. మళ్ళీ నేను ఇక్కడ, నువ్వు అక్కడ. అంతేగా బాబు? నేను అలా అనేవాడిని కానమ్మా. నువ్వే నాకు అమ్మగా శాశ్వతంగా ఉండిపోవాలి. బాబు. అవునమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దూరం చేసుకోను. పువ్వులో పెట్టి పూజించుకుంటాను. ఏమ్మా, నేను నీ బిడ్డగా ఉండటానికి తగనా? అది కాదు బాబు, ఈ పేదరాలు నీకు తల్లిగా ఉండడానికి తగుతుందా అని. నువ్వు సరేనంటే అది నా భాగ్యంగా భావిస్తానమ్మా. కానీ ఏమిటమ్మా సందేహిస్తున్నావు? నీ బిడ్డలు కాదంటాడనా, భర్త వద్దంటాడనా? కావాలంటే అందరినీ తీసుకురామ్మా, ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. బాబు, నా పరిస్థితి నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు భర్త ఉన్నా ప్రస్తుతం లేనట్టే లెక్క. అదేమిటమ్మా? ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు బాబు. ఇంతకంటే నన్నేమీ అడగొద్దు. పోన్లేమ్మా, ఆ విషయం గురించి అడిగి నిన్ను బాధ పెట్టను. నాకున్నది ఒకే ఒక్క బిడ్డ. ఆ బిడ్డను నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను. అలాగా అమ్మా, ఆ బిడ్డను నాలో చూసుకోకూడదు? బాబు, నా మాట కాదనకమ్మా, నీకే లోటు రానివ్వను. అలాగేనని ఒక్క మాట చెప్పమ్మా. ఏం చెప్పను బాబు, ఏం చెప్పను? గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తానంటే వద్దంటారా? అమ్మా అని పిలిచే అదృష్టాన్ని కలిగిస్తానంటే కాదంటానా బాబు? అమ్మా. బాబు, ఏమ్మా, నేను చెప్పిందంతా గుర్తుందిగా? అబ్బా, నాకే గుర్తుంది, అమ్మ గుర్తుండదా? టైం ఏంది, డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు. సరే. డాడీ, రండి. గోపి వాళ్ళ మదర్ వచ్చారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. చూడమ్మా, పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ కడ్డు రావటం నాకు ఇష్టం లేదు. కానీ సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి జరగాలంటే పెద్దలు మాట్లాడుకోవడం చాలా అవసరం. అందుకే నిన్ను పిలిపించాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సంబంధం ఖాయం చేసే ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. రామ్మా. గోపి, మా డాడీ ఏమడుగుతారో ఏమిటో. అమ్మ విషయంలో నువ్వేం కంగారు పడకిట. నాకు భయంగా ఉంది. చూడమ్మా, నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానో ఆ ప్రశ్నకు సమాధానం నాకు దొరికింది. నన్నొక్క మాటైనా అడగకుండా మీరు ఒక నిర్ణయానికి రావడం నాకు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. అడగకుండానే అన్ని విషయాలు తెలుసుకున్నాను. అడిగి తెలుసుకోవాల్సిన ఒక మాట ఉంది. ఏమిటి అన్నయ్య గారు? మీ వారెక్కడా? అరే, ఏమిటి గదంతా పుస్తకాలు పరిచేశారు? అదే నేను చెప్పదలుచుకున్నాను. గీతకింకా బాధ్యత తెలిసి రాలేదు. అది సరే, మీ వారెక్కడా? ఈ మాట ఇంకెవరైనా అడిగుంటే ఏం చెప్పేదాన్ని, కానీ మీతో అబద్ధం చెప్పలేను. నా దృష్టిలో మా వారు బ్రతికే ఉన్నారు, కానీ లోకం దృష్టిలో లేరు. పేదరికాన్ని తట్టుకోలేక భయపడి పారిపోయారా? కాదు. యుద్ధానికి వెళ్లి తిరిగి రాలేదా? అనే నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటున్నాను. నువ్వేం బాధపడకమ్మా. భగవంతుడు నీకు అన్యాయం చేయడు. బావగారు తప్పకుండా తిరిగి వస్తారు. నీ కాపురం చక్కబడుతుంది. గోపి లాంటి యోగ్యుడు నా కల్లుడు కావటం నిజంగా నా అదృష్టం. నీలాంటి ఉత్తమరాలి నీడలో నా బిడ్డ సుఖపడుతుంది. అన్నయ్య గారు, మంచి రోజు చూసి తొందరలోనే పెళ్లి ఏర్పాటు చేస్తాను. అమ్మా, అమ్మా. ఏమిటి బాబు అంత హుషారుగా ఉన్నావు? ఆ సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందు తీసుకో. ఏమిటిది? అమ్మకి కొడుకిచ్చే చిన్న బహుమానం. పట్టు చీర. నాకెందుకు బాబు? నీకెందుకేమిటమ్మా? ఇప్పుడు నువ్వెవరు అనుకున్నావు? తెలుసు బాబు, కోటేశ్వరుడు గోపాలరావు గారు కాబోయే అల్లుడికి అమ్మని. అంతేగా? అంతేకాదమ్మా, ఇప్పుడు నాకు ఆయన వ్యాపారంలో కొత్త అధికారం ఇచ్చారు, అంతస్తు పెంచారు. అందుకే ఇదంతా. చీర ఎలా ఉందమ్మా?
నువ్వేం తెచ్చినా నాకు బాగానే ఉంటుంది బాబు. మరి నువ్వేం తెచ్చుకోలేదే? నాకు ఇంకేం కావాలమ్మా? ఏ రోజు నిన్న అమ్మగా నా ఇంటికి తీసుకొచ్చాను ఆ రోజు నుంచి నాకు అన్నీ ఉన్నట్టేనమ్మా. బాబు, ఏమిటమ్మా? కట్టలు తెంచుకొస్తున్న ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను బాబు. అమ్మా, నేను కళ్ళు మూసే వరకు ఈ ఆనందం ఇలాగే నిలిచిపోతే ఈ జీవితానికి ఇంతకంటే కావలసింది ఇంకేమీ లేదు బాబు. ఆ భగవంతుడే వచ్చి ప్రయత్నించినా మన బంధం విడిపోదమ్మా. జన్మ జన్మలకు నువ్వే నాకు అమ్మవు కావాలి. బాబు, అమ్మా, బాబు, అమ్మ. బాబు. గుడ్ మార్నింగ్, సుప్రభాతం. అయ్యయ్యో, జానీ వాకర్ మార్నింగ్ టేకింగ్. డే టైం నో గుడ్ సార్, పగలంత మంచిది కాదు. కమాన్ కమాన్ కమాన్. ఈ కుర్చీ తీసి అవతల పారేసి ఈ కుర్చీ వేయండి. కుర్చీ కుర్చీ. ఏ గురునాథం, నా కుర్చీ తీసేసి వేరే కుర్చీ వేయించడానికి ఎంత ధైర్యం? అయ్యయ్యో, నో స్పీచ్, మాట్లాడొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిటా తలపోగలం? అయ్యయ్యో, నిన్ను ఆగు. నువ్వా? నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు ఎక్కడున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. మనిషి రూపంలో ఉన్న పశువుతో. నోరు మోయించడానికే వచ్చాను రా. నన్ను రా అంటావరా? అంతకన్నా హీనమైన మాట మరొకటి లేదు. ఉన్న అనటానికి ఇది చోటు కాదు. అందుకే అంతటితో సరిపెట్టాను. నిన్నేం చేస్తానో చూడు. ఏమీ చేయలేవు. నీతి నా పక్కన ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతమంది ఏకమైనా నన్ను ఏమీ చేయలేరు. ఏం చేయలేరా? అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను చూడు. సార్ 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 అయ్యయ్యో, హూయి వారు ఎవరనుకుంటున్నారు? స్మాల్ సార్, చెన్నయ్య గారు. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి బిగ్ సార్, పెద్దయ్య గారి యొక్క సర్వదాస్తికి ఈజ్ ఎ పవర్ ఆఫ్ అటర్నీ, హక్కుదాది. అయ్యయ్యో, సి 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 సి. దట్స్ వై అంచేత ఇన్ దిస్ సీట్, ఈ సీట్ లో స్మాల్ సార్, చెన్నయ్య గారు సిట్టింగ్, కూర్చుంటారు. నౌ అకౌంట్ చెకింగ్. అర్థమైందా? మరోసారి చెప్పమంటావా? అకౌంట్ ఫైల్స్ అనే బయటికి తీ. ఏమిటి తడపడాయిస్తున్నావు? అవి ఆడిటర్ దగ్గర ఉన్నాయి. అయితే ఆ తాళాలు ఎలా ఇవ్వు? గురునాను, ఆ డ్రైవర్కి నావి తీసి. ఈ తాళాలు కావు. మీరు శ్రమపడి అలసిపోతారని గెస్ట్ హౌస్ కట్టించాడు ఆ పుణ్యాత్ముడు. ఆ తాళాలు. గివ్ ఇట్ సార్, గివ్ ఇట్. రాత్రి 10 గంటల్లోగా అకౌంట్ ఫైల్స్ అన్ని ఆ గెస్ట్ హౌస్ కు చేరాలి. అయ్యయ్యో, నో ఫైల్స్, బర్నింగ్ హౌసెస్. ఫైల్ తగ్గినట్టు పంపులు అంటుకుంటాయి. ఓపీ హియర్. నేను డియర్. నేనంటే ఒక అందమైన అమ్మాయిని. కావచ్చు. ఇంతకీ మీకు ఎవరు కావాలి? ఒక కొంటె కుర్రోడు కావాలి. సారీ, రాంగ్ నెంబర్. అది అలా రా దారి. ఏ ఇంకా నిద్రపోలేదా? నువ్వు పక్కన లేకపోవడంతో నాకు పొద్దుపోయినట్లేదు. పొద్దునే ఫోన్ చేసి నిద్ర లేపుతా గానీ బుద్ధిగా పడుకో. ఏయ్, యు నాటి. అవును, నువ్వు ఇంకా నిద్రపోలేదు ఎందుకు? నేను ఇక్కడికి వచ్చింది నిద్రపోవటానికి కాదు, పని మీద. ఫైల్స్ పట్టుకుని మేనేజర్ వచ్చినట్టున్నాడు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఓకే, బాయ్. ఫైల్స్ తెచ్చావా? అంతకంటే విలువైనవే తెచ్చాను. ఓ, విస్కీ. స్కాచ్ విస్కీ. కరెన్సీ ఎంత? 1,50,000. లంచమా? ఏ కొంచెమనే. ఇంకా ఇస్తావా? నాతో చేయగలిపితే ఏమైనా ఇస్తాను. ఆఖరికి ప్రాణం కూడా ఇస్తాను. లేకపోతే ప్రాణాలు తీస్తాను. అంత దమ్ముందా నీకు? అప్పుడే మర్చిపోయావా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. రాబర్ట్, అగ ఎక్కడికి? కంగారు పడకు. పోలీసులకు కాదు, మీ అందరినీ చావగొట్టాక మోసుకెళ్ళడానికి అంబులెన్స్ కోసం.
మీరెవరు? చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది బాబు. ఈ దౌర్భాగ్యుని ఈ నీచుడిని కన్నా దురదృష్టవంతుడు బాబు. నాగరాజు గారా? అవును బాబు. ఒక్కరోజు ఊళ్ళో లేనంత మాత్రాన వీడు ఇంత ద్రోహాన్ని పూనుకుంటాడు అనుకోలేదు. వచ్చి రాగానే ఈ వార్త విని వెంటనే బయలుదేరి వచ్చాను బాబు. వీడికి తగిన శాస్త్ర చేశావు బాబు. మీ నాన్న ముఖం చూసి విడిచిపెడుతున్నాను. వద్దు బాబు, వీడికి ఈ శిక్షణాలతో వెంటనే పోలీసులో ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలైనా వీడిని కటకటాలనకాలు తోయించు. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. అన్నా నోర్మై, ఇంకా నాన్న అని పిలవడానికి నీకు సిగ్గులేదురా? నన్ను నమ్మి ఆ పుణ్యాత్తుడు లక్షలు విలువ చేసే వ్యాపారం నా చేతుల్లో పెట్టి నాకు వాటా ఇస్తే, నా కొడుకు అయినందుకు నిన్ను మేనేజర్ని చేస్తే నా వేళతో నా కళ్ళే పడుస్తారో నువ్వు. ఇంకా చూస్తావేం బాబు? వెంటనే ఫోన్ చేయి. ఆవేశపడకండి. ఈ సంగతి పోలీసుల దాకా పెడితే మనకు మన కంపెనీకే అగౌరవం. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. అది నువ్వు వేరే చెప్పాలా బాబు? ఇప్పుడే చెప్తున్నాను. ఇక ఈ జన్మలో ఈ దరిద్రుడు మళ్ళీ మన ఆఫీసుకు ముందొకటానికి వెళ్ళారు. సిగ్గు లేకుండా చూస్తూ నిలబడ్డావరా? పా, మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. పా బయటికి. చిచ్చి, నా కడుపుని చెడబుట్టాడు. నాగరాజు గారు, బాధపడకండి. నేను బాధపడేది వాడి గురించి కాదు బాబు. ఈ విషయం గోపాలరావు గారికి తెలిస్తే నన్ను ఎంత అపార్థం చేసుకుంటారు. ఆయన ముందు నేను తలెత్తుకోగలనా? ఎన్నాళ్ళ నుంచో అన్నదమ్ములుగా కలిసిపోయిన మా స్నేహం ఏం కావాలి? ఇక్కడ జరిగిన ఏ విషయం గోపాలరావు గారు చెవిన పడదు. మీ స్నేహం చెడదు. ఆహా, ఏ తండ్రి కన్న బిడ్డవో బాబు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. వస్తాను బాబు, వస్తాను. ఎంత నాటకం అయితే మాత్రం వాడి ముందు నా పరుగు నిలువునా తీసేసావు నాన్న. ఓరిపిచ్చి సన్నాసి, పోయింది పరువేరా. నీ ప్రాణం నా పవరు రెండు దక్కాయి. అందుకు సంతోషించు. ఇలాగే వాడి అడుగులకు మడుగులెత్తుతూ ఉండు. రేపు వాడు నీకే మొగుడై కూర్చుంటాడు. నేనంత తెలివి తక్కువని కాదురా. మన తప్పు దొరికింది, పట్టుపడ్డాం. రేపు వాడి తప్పు దొరుకుతుంది, అప్పుడు మనం పట్టుపడదాం. అంతవరకు ఓపిక పట్టుండు.